గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రజా ఆగ్రహానికి గురవుతారు, మీ తీరు మార్చుకోండి అని చెప్పినా సరే ఇప్పటికీ కూడా తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని ఒప్పుకోకుండా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న వితండవాదానికి ఇప్పుడు ప్రజాగ్రహానికి గురయ్యారు. ఎలా చూడాలి అంటే వీళ్ళు 11 వచ్చినప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ప్రజా ఆగ్రహానికి ఎలా లోనయ్యారు అనేది. అది కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఇంకా మేము తప్పులు చేసుకుంటూ పోతాము అని అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈ రోజు చూస్తున్నాం ఏం జరిగిందో గుంటూరులో. మరి జోగి రమేష్ డ్రామా కూడా చూసాం. వాళ్ళు మాట్లాడే మాటలు వింటున్నాం. మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజలు నాయకుల మాటలు ఇంకా వింటారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజాగ్రహం ఎలా ఉంది. వాళ్ళు ఒక నాయకుడిని, ఒక ప్రభుత్వాన్ని మంచిగా మాకు మంచి చేసే ప్రభుత్వం వచ్చింది, మాకు మంచి చేసే నాయకుడు వచ్చాడు అన్నప్పుడు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు ఎవరైతే అంబటి రాంబాబో, జోగి రమేషో, పేర్ని నానినో ఇలాంటి పిచ్చి మాటలు లాభాష ఉపయోగిస్తూ చీల్చి కారం పెట్టడం ఏంటండి, వంకాయ చీల్చినట్టు చీల్చి. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా శిక్ష వేయాలి అంటే ప్రధానమంత్రిని బంగ్లాదేశ్ లో చూసాము. ఇంకా చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో మనం వింటూ ఉన్నాం ఏం జరుగుతుంది. మరి ప్రజలు తిరగబడితే ఎలా ఉండిద్దంటే నిన్న కేవలం శాంపిల్ మాత్రమే అంబటి రాంబాబుకి, ఇంకా ఆయనకు దేహశుద్ధి చేయకుండా పోలీసులు కాపాడారు. రేపు జగన్మోహన్ రెడ్డినో, సజ్జల రామకృష్ణారెడ్డినో, పేర్ని నానినో, జోగి రమేష్ నో, మరి ఇలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ప్రజా ఆగ్రహానికి గురైతే ఎలా ఉండిద్ది అనేది ఖచ్చితంగా ప్రజలు చూపించే రోజు తొందరలోనే ఉందనేది మాత్రం వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా నిజం చేస్తాయా అనిపిస్తుంది.